పరమాత్మ స్వరూపం తేలిగ్గా బోధపడాలంటే తత్వపరంగా ఎంత చెప్పుకున్నా కానీ అంటే ఇతిహాసాల్లో కథల రూపంలో ఉన్నవే మనకి ఇంకా బోధపడతాయి. ఉదాహరణ భాగవతం తీసుకుంటే భాగవతం అంతా కృష్ణుని లీలల్లా ఉంటుంది. బాలకృష్ణుని లీలల్లాగా, కృష్ణుడు రాక్షసులను చంపిన లీలలాగా భాగవతంలా కథలా ఉంటుంది అంతని. కానీ సమస్త భాగవతం అంతా కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించింది, బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది. అంత కొండలిని విద్య అంతా కొండలిని విద్య. అది ఉత్కృష్ట కొండలిని యోగ సాధనలో పరమాత్మ స్వరూపంగా ఉన్న స్థితికి సంబంధించింది మాట అదంతా, మొత్తం అంతా. కానీ మనం చదివితే అలా ఉండదు, వర్ణనలన్నీ అలా ఉండదు అన్నమాట. అందుకని దాంట్లో కొన్ని అంశాలు కొన్ని తెలియటం ద్వారా తెలుస్తుంది. అది అంటే ఇప్పుడు దేవకి వసుదేవుల కొడుకు కదా కృష్ణుడు, పుట్టింది కృష్ణుడి కిందని కదా. అక్కడ దేవకి వసుదేవుడికి ముందు 2 జన్మలు ఉంటాయి. వసుదేవుడికి మూడో జన్మ అన్నమాట. మొదటి జన్మలో ఏంటంటే సుతపుడు పృశ్ని అని కొడుకుగా విష్ణు పృశ్ని గర్భుడిగా పుడతాడు. ఆ తర్వాత జన్మలో కశ్యపుడు అదితికి వామనుడిగా పుడతాడు. ఆ తర్వాత జన్మలో దేవకి వసుదేవులకి కృష్ణుడిగా పుట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ 3 జన్మలు ఏం చెప్తాయంటే మొదటి సుతపుడు, రెండవది కశ్యపుడు, మూడవది వసుదేవుడు కదా. ఇక్కడ సుతపుడు అంటే సుతపము అంటే తపం అంటే తీవ్రేచ్ఛ ఉండాలి. ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందడానికి ఆ తీవ్రేచ్ఛ ఉండాలి. అంటే సప్తజ్ఞాన భూమికలని 7 ఉంటాయి, సప్తజ్ఞాన భూమికలని. అందులో మొదటిది తీవ్రేచ్ఛ అన్నమాట. ఆ తీవ్రమైన ఇచ్ఛ ఉండాలి. ఇచ్ఛ, జ్ఞాన, శక్తి ఉంటాయి కదా స్వరూపాల కింద. అందులో ఇచ్ఛ ఉండాలన్నమాట. తీవ్రేచ్ఛ ఉంటేనే ఏదైనా సాధనలో ముందుకు వెళ్తాం. సుతపుడు అంటే తీవ్రేచ్ఛ అన్నమాట, తీవ్రమైన ఇచ్ఛ ఉంటుంది పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందాలని. అలాగే సముద్రంలో మనసు అంటే సముద్రం కదా, బాగా గాఢ సముద్రం లోతుల్లో అంత నిశ్చలంగా ఉంటుంది కదా. గాఢ సముద్రపు లోతుల్లో ఈ అలలు లేని నిశ్చలంగా ప్రశాంత స్థితి ఉంటుంది, అంత శాంతము బ్రహ్మము స్థితిలో ఉంటుంది. అక్కడి నుంచి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఒక బుడగ వచ్చిందనుకోండి, అలా బుడగొచ్చి అల్లల కింద అవుతుంది కదా. ఆ బుడగ వచ్చినప్పుడు తప అనే శబ్దంతో వస్తుంది అన్నమాట. తప అని ఆ శబ్దంతో బుడగ వస్తుంది. విష్ణువు అంటే విశ్వ చైతన్యం అని అర్థం. విష్ణువు నాభి నుంచి బ్రహ్మ కదా, సంకల్ప బ్రహ్మ అంటే 4 ముఖాలంటే మనోబుద్ధి చిత్తహంకారాలని. ఆ బ్రహ్మ సంకల్ప బ్రహ్మ వచ్చాక చేసిన ధ్యానం ఏంటంటే తప అని. అంటే సంకల్పం మొదలవటం అన్నమాట. ఇలా తరంగాల కింద శబ్ద తరంగాల కింద ఉంటుంది అంతా. అంటే మనకున్న అచ్చులు హల్లులు ఆ నుంచి హా వరకు అన్ని అక్షరాల్లో కూడా అన్ని శక్తి స్వరూపాలు అవి అక్షరాలన్నీ కూడా. ఆ నుంచి హా వరకు ఉన్నవన్నీ కూడా అన్ని దేవతా స్వరూపాలు, శక్తి స్వరూపాలు అన్నీ కూడా అవి. ఆ నుంచి అచ్చులు హల్లులు అని. అంటే అహం అంటే ఆ నుంచి హా వరకు ఉన్న అక్షరాల స్వరూపం. మనం అక్షర బ్రహ్మ అంటాం కదా. ఈ సంకల్ప బ్రహ్మం నాభి నుంచి వచ్చిందంటే ఇక్కడ అది అంటే నాభి లోపలికి వెళ్తుంది. అంటే ఊ అంటే ఇక్కడ కంఠంలో శబ్దం వస్తుంది. మా అంటే పెదాలతో బయటకు వస్తుంది. ఇది ఆవు మా అనే ఓం అనేది. ఆవు మా కలిపితే ఓం అని. అంటే నాభి నుంచి సంకల్ప బ్రహ్మ, శబ్ద బ్రహ్మ నుంచి ఈ ఆవు మా ద్వారా ఓంలో ఈ అక్షరాలన్నీ ఉంటాయి. ఆ నుంచి హా వరకు రచ్చులు హల్లులతో. ఈ అక్షరాలే ఈ శక్తి స్వరూపాలుగా, మనిషిలోని శక్తి స్వరూపాలు అన్నీ కూడా అంతే ఈ అచ్చులు హల్లులతో శబ్దాక్షరాల కింద ఉంటుంది, శబ్ద బ్రహ్మ రూపంలో. కానీ ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపమే అని తెలిసినప్పుడు అహం పోతుంది అన్నమాట. ఆ హా నుంచి ఆ హం కదా, అచ్చులు హల్లులతో కూడిన ఈ శక్తి స్వరూపాలు అన్నీ కూడా చైతన్యమయమే అన్న భావన వచ్చినప్పుడు అప్పుడు అహం అంటే ఈ అచ్చులు హల్లులతో కూడిన ఈ శక్తి స్వరూపాలతో కూడిన ఈ భావనలు ఇవన్నీ కూడా అహం అంటే అర్థమవుతుందన్నమాట. ఈ తీవ్రేచ్ఛ ఉండాలి సుతపుడు అంటే మొదటి జన్మలో. రెండవది కశ్యప కదా. కశ్యప అంటే పశ్యక అంటే ఈ చూడటం అన్నమాట, బాహ్యంగా చూడటాన్ని పశ్యక అంటారు. సంస్కృతంలో పశ్యతి అంటే చూడటం అని. అంటే బాహ్యంగా దృష్టి మనకుంటే కనుక దాన్ని పశ్యతి అంటాం అన్నమాట. పశ్చికాన్ని తిరగేస్తే ఏమవుతుంది? కశ్యప అవుతుంది. కశ్యప అంటే అంతర్ముఖంగా ఉండే దృష్టి అన్నమాట. ఇప్పుడు తీవ్రేచ్ఛ ఉండి స్వతపుడుగా ఉండి అంతర్ముఖంగా దృష్టి ఉంటే అప్పుడు ఈ మనసు బుద్ధిని దాటిన ఆ లోతైన స్థితికి వెళ్తాం కదా, అది కశ్యప అంటే స్థితి. అది అలా అంతర్ముఖంగా వెళ్ళినప్పుడు ఆ పరమాత్మ స్వరూపంని మనం అనుభూతి పొందుతాం. అదే వసుదేవుడు అంటే. వసు అంటే వసించటం అని.
దేవుడు అంటే దైవం వసించటం అన్నమాట. దైవం అంటే అర్థం ఏంటంటే దైవం అని. ఏదైతే నీకు ఇప్పుడు ఇక్కడ వసుదేవుడు మనం ఈ ఇప్పుడు ఇలా చెప్పుకున్న దాంట్లో దైవం అంటే దైవం అని, ఏదైతే నీకు పరమాత్మని అనుభూతి చేస్తుందో, వసు అంటే వసించటం అని, వసించటం అని చెప్తాం కదా, అక్కడ దైవం వసించింది అన్నమాట. అంటే దైవం అక్కడ పరమాత్మ స్వరూపాన్ని మన అనుభూతి పొందడం జరిగింది అన్నమాట. ఇలా 3 జన్మలు ఏంటంటే 3 మానసిక స్థితులను చెప్తాయి. అంటే తీవ్రేచ్ఛ ఉండాలి, తీవ్రమైన తపం ఉండాలి ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందాలండి. సుతప్పుడు అంటే 2 కశ్యప స్థితి అంటే అంతర్ముఖంగా ఉండాలి దృష్టి అంతా కూడా. 3వది అప్పుడు మనం ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట. అక్కడ కృష్ణుడు కదా, కృష్ణుడు కూడా అక్కడ పుట్టడం ఏంటంటే అంటే వసుదేవుడు హృదయం నుంచి, దేవకి హృదయం నుంచి అక్కడ చతుర్భుజ విష్ణువులా కనపడటం జరుగుతుంది అన్నమాట. అంటే శంఖచక్ర గదా పద్మాలు దానికి అర్థాలు ఉంటాయి. అక్కడ విష్ణువు అలా కనపడటం జరుగుతుంది. అంటే పరమాత్మ స్వరూపం లక్షణాలు చెప్తూ, విశ్వ చైతన్య లక్షణాలు చెప్తూ అక్కడ కనపడటం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కృష్ణ అనే పదం అర్థం ఏంటంటే అంటే కర్షతి ఇది కృష్ణ అని, ఏదైతే నేను ఆకర్షిస్తుందో అని. ఇప్పుడు ఈ మనోబుద్ధి చిత్తహంకారాలు అన్నీ కూడా మనకి అందరికీ కూడా, మానవులందరికీ కూడా మనకుండే ఆరాటన ఆవేదన ఏంటంటే నిత్యం ఆనందంగా ఉండాలని. ప్రతి మనిషి లక్ష్యం ఏంటంటే, అంతర్లీన లక్ష్యం ఏంటంటే ఆనందంగా ఉండాలని. దానికోసం ఈ ఆవేదన ఆరాటం కూడా. ఆనందంగా ఉండటమే కాదు, నిత్య ముక్త పూర్ణ స్వరూపంగా ఉండాలని. ఆనందంగా ఉండటమే కాదు, ముక్తితో ఉండాలి, ఏ బంధం లేకుండా ఉండాలి, పూర్ణంగా ఉండాలి. అసంపూర్ణంగా ఉండాలనుకోడు కదా మనిషి, పూర్ణంగా ఉండాలనుకుంటాడు, నిత్యంగా ఉండాలనుకుంటాడు, శాశ్వతంగా ఉండాలనుకుంటాడు కదా. ప్రతి మనిషిలో ఆవేదన ఆరాటం అంతర్లీన లక్ష్యం ఏంటంటే ఇలా నిత్య ముక్త పూర్ణ స్వరూపంగా ఉండటం అన్నమాట. ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు మాత్రమే ఈ నిత్యముక్త పూర్ణ స్వరూపంతో ఆనందంతో ఉంటారు. అలాగే బ్రహ్మమును అనుభూతి పొందినవాడు బ్రహ్మమే అయి ఉన్నవాడు. ఇప్పుడు మన జాగృతి అంతా బ్రహ్మమును అనుభూతి పొందుతూ ఉన్నాం అనుకోండి, ఉంటే ఇంక మన స్వప్నంలో ఇంకేమి రావు. స్వప్నంలో మనకు వివిధంగా దృశ్యాలు, ఈ రాగద్వేషాలతో ఉన్నవి, ఈ కామక్రోధ లోభం మోహ మదమాత్సర్యాలతో ఇంకా స్వప్నాలు రావు ఆత్మజ్ఞానం పూర్తిగా పొంది ఉన్నవాడికి. జాగృతిలో బ్రహ్మమును అనుభూతి పొందుతూ ఉంటే, మరి సుషుప్తిలో గాఢ నిద్రలో ఉన్నా మళ్ళీ జాగృతిలోకి వచ్చినప్పుడు బ్రహ్మమునే అనుభూతి పొందుతూ ఉండే ఆత్మజ్ఞాన స్థితి అయితే సుషుప్తిలో కూడా బ్రహ్మంలో ఉన్నట్టే, సుషుప్తిలో కూడా బ్రహ్మమునందు ఉన్నట్టే అన్నమాట. అందుకే బ్రహ్మమును అనుభూతి పొందినవాడు బ్రహ్మమే అయి ఉన్నాడు అని చెప్తుంది. అందుకే జాగృతి అంతా ఆ నిత్య ఆనంద స్థితిని, నిత్య ముక్త పూర్ణ స్థితిని అనుభూతి పొందుతూ ఉంటే మన సుషుప్తిలో కూడా అనుభూతి పొందుతున్నట్టే అలా బ్రహ్మమును అనుభూతి పొందినవాడు బ్రహ్మమే అయి ఉన్నాడు అని. ఇక్కడ బ్రహ్మం అంటే ఏంటి? పరమాత్మ స్వరూపం. అంటే విదేహముక్తిని పొందే ఉన్నాడని, అది ఇంకా పొందవలసిందేమీ లేదు. అతని నుంచి తీసుకెళ్ళిపోయేది కూడా ఏది లేదు, అతని నుంచి తీసుకెళ్ళిపోయేది కూడా ఏముండదు. మరి ఇప్పుడు శ్రీ రమణ మహర్షి గారిని మనం దేహం చాలించాక రమణ మహర్షి గారికి ఏ భావన ఉండదు, దేహాన్ని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారని భావన ఉండదు, మృత్యు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారని భావన ఉండదు. కానీ చూసేవాళ్ళందరికీ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న శిష్యులందరికీ కూడా చూసేవాళ్ళందరికీ ఆ భావన ఉంటుంది. కానీ రమణ మహర్షి గారికి ఆ భావన ఉండదు. అక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ అన్ని భావనలని, అంటే మనకేదైనా మనకు దేహం మరణించడం జరిగింది కదా, దానికి అంత్యక్రియలు జరిగినాయి కదా, మళ్ళీ సూక్ష్మదేవి ఇవన్నీ ప్రశ్నల కింద ఉండిపోతుంది కదా అంతా. ఎందుకంటే మనం అల్పదృష్టితో ఉండటం వల్ల, మనం ఆ భావంతో ఉండటం వల్ల ఆ భావ పరంపరలోనే ఉంటాం మనం. కానీ ఆయన పరమాత్మ స్వరూపంగా ఉండటం వల్ల ఈ భావాలేమి ఉండవు, ఈ కర్మలో ఏమి ప్రభావం ఏమి ఉండవు మనం. ఇలా కృష్ణ అంటే ఒక అర్థం అంటే కర్షతీతి కృష్ణ అని, అంటే ఈ మనోబుద్ధి చిత్తహంకారాలు కూడా ఇవి కూడా మనం ఏ కర్మలు ఎలా చేస్తున్నా కానీ అంతరంగంలో ఆ ఆనంద స్వరూపాన్ని అనుభూతి పొందాలని ఆరాటపడుతూ ఉంటుంది. తెలియదు, అది ఆరాటపడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నిత్య సుఖంగా ఉండాలని ఉంటుంది కదా. కానీ మనం ఏదైనా కోరుకుని ఆ కోరికను దక్కితే సుఖంగా ఉంటుంది అనుకుంటాం. ఇప్పుడు కోరికని మనం దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రయత్నం చేయటం అంటే ఒక కొండ ఎక్కటం లాంటిది, ఓ పర్వతాన్ని అలా ఎక్కుతున్నట్టుగా కష్టపడి ఆ కోరికను సాధించుకుని సుఖాన్ని పొందాం అనుకుని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక ఏర్పడి మళ్ళీ ఇంకొక కోరిక, మళ్ళీ ఇంకొక కొండ ఎక్కి మళ్ళీ కొండ దాకా పైకి వెళ్ళిన తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత మనకి సుఖాన్ని పొందాం అనుకుంటాం. తర్వాత మళ్ళీ ఇంకో కొండ ఎక్కాల్సి వస్తుంది కదా, ఇంకా పెద్ద పెద్ద కొండలు ఎక్కాల్సి వస్తూ ఉంటుంది కదా. అందుకే జీవితం కొండలు ఎక్కడం కింద అయిపోతూ ఉంటుంది. కానీ వాస్తవానికి సుఖం ఎక్కడ ఉంటుందంటే ఆ కొండను ఎక్కటంలో ఉండదు, కొండకి మధ్యలో ఉన్న స్థితిలో ఉంటుందన్నమాట.
అంటే ఒక కోరికను పొందటానికి పడే తాపత్రయం ఉంటుంది కదా, ఆ తాపత్రయంలో ఉండదు సుఖం. అలాగే అది సాధించిన తర్వాత ఇంకొక కోరిక ఏర్పడి దాన్ని పొందటానికి పడే శ్రమలోని ఉండదు. రెండు కోరికల మధ్యన ఉంటుంది కదా, ఏ కోరిక లేని స్థితి ఉంటుంది కదా, రెండింటి మధ్యన ఏ కోరిక లేని స్థితి ఉంటుంది కదా, అక్కడ సుఖం ఉంటుంది మనకి. ఆ సుఖమే కావాలి, కానీ కోరికలతోనే మనిషి జీవితం ఉంటుంది. అలా కొండలు ఎక్కుతూనే ఉంటాడు, అలా ఇంకా పెద్ద పెద్ద కొండలు ఎక్కుతూ ఉంటాడు, అలా కొండలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా అలా పెరుగుతూ వాటిల్లోనే అలా ఉంటాడు అంతా. కానీ అంతరంగం మనకు తెలియకుండానే అది ఆకర్షింపబడుతుంది అన్నమాట, ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందటానికి. ఎందుకంటే రోజు ఉదాహరణే, రోజు గాఢనిద్రలోకి వెళ్దామని ఉంటుంది కదా, గాఢనిద్రలోకి రోజు వెళ్దామని ఉంటుంది. ఎందుకంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందుదామని అలా మన జాగృతి స్వప్నాల్లోంచి గాఢనిద్రలోకి వెళ్ళిపోతాం అన్నమాట మనకు తెలియకుండానే. అంటే మన ఆరాటం కూడా అలాగే ఉంటుంది. అదే అక్కడ కృష్ణ అంటే శబ్దం అర్థం ఏంటంటే ఆ స్థితిని పొందటానికి ఈ మనోబుద్ధి చిత్తహంకారాలని ఇవన్నిటిని అది ఆకర్షిస్తుంది అన్నమాట. అది కర్షతీతి కృష్ణ అంటే. ఇక్కడ కృష్ణుడి రూపం నలుపు కానీ నీలం కానీ చెప్పబడింది. అంటే మేఘాలకి పైన ఆకాశం ఏ రంగులో ఉంటుంది, ఆకాశానికి ఏ రంగు లేకపోయినా మన కళ్ళకి అది నీలం కనపడుతుంది. అది భ్రమే, అది కల్పితమే. అది అలాగే అంధకారంలో నలుపుగా కనపడుతుంది, నీలంగాను నలుపుగాను కనపడుతుంది అంధకారంలో. అంటే ఇంకేమీ లేదనుకున్నా కానీ. అందుకని అక్కడ కృష్ణ శబ్దం అర్థం ఏంటంటే నీలము నలుపు అంటే మహాకాశం అని, ఆకాశ స్వరూపం అని అర్థం అని. ఇలా అంటే గ్రంథాల్లోని ఈ నామంలోనే అర్థం అంతా ఉంటుంది. అన్ని ఇతిహాసాలు, సమస్త గ్రంథాలు, పురాణాలు అన్నిటిలోని కూడా నామం అర్థం తెలుసుకుంటే అందులోనే పూర్తిగా మొత్తం జీవిత చరిత్ర అర్థం అన్ని స్థితులు వస్తాయన్నమాట అంతా. చూడండి, కౌరవులు అనగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఆ పేరులోనే అర్థాలు తెలిసిపోతాయి కదా. పాండవులు అనగానే అర్జునుడు అని, శ్రేష్టమైందని, అలా వాటిలోనే అర్థాలన్నీ ఉంటాయి మొత్తం అంతా కూడా. ఇవన్నీ అన్ని మనసు స్థితులకి సంబంధించినవి. ఇలా కృష్ణుడు ఏంటంటే అక్కడ 8వ సంతానం కదా కంసుడు చంపింది, 8వ సంతానం. మొదట 6 ఏంటంటే 6 కూడా ఇంతకుముందు జన్మలు ఉంటాయి. వాళ్ళంతా అంటే కాలనేమి సంతానం అన్నమాట. హిరణ్యకశిపుడు ఒక కొడుకు, ఇంకొక కొడుకు ప్రహ్లాదుడు కాకుండా కాలనేమి ఉంటాడు. ఆ కాలనేమికి 6 కొడుకులు ఉంటారు. 6 కొడుకులు కూడా హిరణ్యకశిపుడిని ఉపాసన చేయడం మానేసి బ్రహ్మను ఉపాసన చేస్తూ ఉంటారు అన్నమాట, బ్రహ్మతత్వాన్ని పొందామని. అప్పుడు బ్రహ్మ వరం కూడా ఇస్తాడు, మిమ్మల్ని వీళ్ళేం చేయలేరని, ఈ రాక్షసులు ఏం చేయలేరని ఇస్తే అప్పుడు హిరణ్యకశిపుడు ఏం శాపం ఇస్తాడంటే మీ తర్వాత జన్మలో నీ తండ్రి చేత చంపబడతారు, ఇది అంటే కాలనేమి కంసుడిగా పుడతాడు, మీ 6 కంసుడి చేతిలో చనిపోతారని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు భాగవతంలో ఉన్న పాత్రలన్నీ ఏంటంటే మనకు అన్ని దేవతలు, అసుర శక్తులు అన్ని భూమి మీదకి దిగుతాయి. ఈ అవతారం అంటే అర్థం ఏంటంటే అన్ని దేవతా శక్తులు కూడా అన్ని భూమి మీద అన్ని రంగం సిద్ధం చేసి ఉంచుతాయి అన్నమాట, అన్నీ ప్రతి అవతారంలో కూడా. అందుకని అన్ని అంతకుముందు జన్మలు, అంతకుముందు యుగాల్లో ఉన్నవే అన్నీ ఈ అవతారంలో కూడా వస్తూ ఉంటాయి. మనం వాటి లోతుల్లోకి ఇప్పుడు వెళ్ళలేము. ఇలా ఈ కాలనేమికి 6 పుత్రులు, ఈ 6 సంహరించబడతారన్నమాట ఈ కంసుడి ద్వారా. అందుకు మొదట 6 వీళ్ళకి ఇంకా 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 కాలనేమిలు ఇంకా ఉంటారు 3. ఇలా 6 పుత్రులు. మరీచి అని, మరీచి పుత్రులు కూడా 6 ఉంటారు అన్నమాట. ఇలా 6 మొదట ఏంటంటే వీళ్ళ 6 కూడా వీళ్ళ పేర్లు ఉంటాయి, కాలనేమి పుత్రుల పేర్లు ఏంటని. అలాగే వీళ్ళ 6 కూడా పుట్టినప్పుడు పేర్లు పెట్టడం జరుగుతుంది. ఈ 6 ఏంటంటే అర్థం ఏంటంటే అక్కడ ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అన్నమాట. అంతర్లీనంగా వాళ్ళ అర్థాలు ఏంటంటే ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు సంహరించబడితేనే పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందడం జరుగుతుంది అన్నమాట. అది ఎందుకో 8వ జన్మగా ఉండాల్సిన అవసరం ఉంది, మొదటి జన్మగానే ఉండొచ్చు కదా. మళ్ళీ 3 జన్మలు ఎత్తి తండ్రులు రావటం అవసరం ఉంది, అసలు కంసులే పుట్టాల్సిన అవసరం ఉంది, రాక్షసులే పుట్టాల్సిన అవసరం ఉంది ఇలా అనుకుంటే. కానీ అక్కడ ఏంటంటే 6 కూడా ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఇవి సంహరించబడితేనే కానీ పరమాత్మ స్వరూపాన్ని అనుభవం పొందే స్థితి రాదు. అందుకని ఏంటంటే యోగ వాసిష్ఠంలో చాలా శ్లోకాల్లో చెప్పబడింది ఏంటంటే ఈ 6 కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఈ 6 లేకుండా చేసుకోగలిగితేనే ఉత్తమ స్థితి లభిస్తుంది.
ఇది కాకుండా ఈ 6 ఉండగా ఏ రూపంలో ఎంత రూపంలో ఉన్నా ఇంకెన్ని తపస్సులు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని ధ్యానాలు, ఆసనాలు, ప్రక్రియలు, ఎన్ని గ్రంథాలు ఏం చదివినా కానీ ఈ 6 ఏదన్నా ఆత్మజ్ఞానం రాదు. అందుకని మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఈ 6 వదిలించుకోవడానికి దృష్టి పెట్టాలి. వాటి మీద దృష్టి పెట్టకుండా మిగిలినవన్నీ ఎంత మనం అభ్యసించినా పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందలేమన్నమాట. అంటే కామం అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రారంభ కర్మలు జరుగుతాయి, ఇవన్నీ కోరికలతోనే జరుగుతాయి. అక్కడ అంతటితో సంతృప్తిపడి మన జీవితాన్ని వెళ్ళటం, దృష్టి ఆత్మజ్ఞానంపై పెట్టమాట. అంతమంది అత్యాశలతో ముందుకెళ్ళిపోతే దృష్టి అటువైపు వెళ్ళిపోతుంది కదా, భాష్యం వైపు వెళ్ళిపోతుంది కదా. క్రోధం మీద ఎవరి మీద క్రోధం చూపిస్తాం? ఎవరి మీద చూపించినా విషం మనం తీసుకుని వాళ్ళు చనిపోవాలని కోరుకున్నట్టు. ఎవరి మీద కోపడుతున్నాం అంటే అర్థం ఏంటంటే విషం మనం తీసుకుని వాళ్ళు చనిపోవాలని కోరుకున్నట్టు. మనం విషం తీసుకున్నాం, క్రోధం చూపించాం, కానీ వాడి మీద చూపిస్తున్నాం, మనకి క్రోధం మిగులుతుంది. అలా మోహం ఉన్నంత వరకు ఆత్మజ్ఞానాన్ని పొందలేం. ఇలా మద మాత్సర్యాలని ఇవన్నీ ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం పొందలేం. ఈ 6 సంహరించబడితేనే ఆ స్వరూపాన్ని ఒక నిత్య ఆనంద స్థితిని అనుభూతి పొందుతామాట. ఈ మొదట 6 శిశువులు భాగవతంలో 10వ స్కందంలో చెప్పబడింది. నేను చెప్పినవన్నీ కూడా పూర్తిగా భాగవతంలో గ్రంథాలు ఉన్నవి. మనం ఏ అభ్యాసం చేసినా ఇవి పోగొట్టుకున్నా లేదా అని చూసుకోవాలి. మనం వ్రతాలు చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తున్నా కానీ ఇవి పోగొట్టుకున్నామా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ రాగద్వేషాలు ఉండకూడదు. రాగద్వేషాలతో చేసే ఏదైనా సరే, ఎన్ని సత్కర్మలు అనుకున్నాయి, మన సత్కర్మలు అని అనుకున్నా రాగం ద్వేషం ఉందంటే ఎంత సత్కరించబడినా ఎన్ని ఏం చేసినా ఎన్ని డాంబికాలు అంటారు. మనం చేసే వీటిలో రాగం ద్వేషం ఏమైనా ఉందా అని చూసుకోవాలి. రాగం ద్వేషం ఉండకూడదు. 3వది ఏంటంటే మనం ఏం చేస్తున్నా మన చిత్తశుద్ధిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ దృష్టితోనే చూడాలన్నమాట. ఇప్పుడు ఈరోజు ఇలా వాసిష్టం చెప్తున్నామంటే నేనేదో ఎక్కువ జ్ఞానం పొందున్నాను, మీ అందరికీ చెప్తున్నాను అన్న ఈ భావన కాదన్నమాట. ఎందుకు జరుగుతుందంటే నా చిత్తాన్ని శుద్ధిపరచుకోవడానికి, ఇక్కడ నా చిత్తాన్ని శుద్ధిపరచుకోవడానికి అన్నట్టు ఉండాలన్నమాట. అందుకని ఏం చేసినా చిత్తశుద్ధి కోసమే చెయ్యి. నా చిత్తాన్ని శుద్ధిపరచుకోవడానికే నేను చేస్తున్నాను అని చెయ్యి. రాగద్వేషం ఉండకూడదు. రాగద్వేషం ఉందంటే ఇంకేం చేసినా అన్ని డాంబికాలు. దేంట్లో అయినా సరే నీకు రాగం ఉందా, ద్వేషం ఉంది, ఏమైనా ఉందా? ఇప్పుడు మనవాళ్ళు వేరే వాళ్ళు ఉంటాయి కదా, రాగం ద్వేషం ఉందంటే ఇంకన్నీ డాంబికాలే, ఉత్తమ స్థితికి తీసుకెళ్ళవు. అలాగే 6 కూడా, ఈ అరిషడ్ వర్గాలు కూడా ఏమీ పూర్తిగా సంహరించబడితేనే ఆ స్థితిని పొందుతాం అన్నమాట. దాన్ని సంహరించబడటం అంటే అది మనం చేయగలిగిన కర్మలు చేస్తూ సంతోషంగా ఆనందంగా ఉంటా, ఉన్నదాన్ని తృప్తిగా ఉంటే చాలు. ఉంటే మనం ఇంకా స్వరూపాన్ని అనుభూతి పొందే స్థితి ఉంటుంది. ఇలా సంహరించబడిన తర్వాత ఏం జరుగుతుందంటే 7వ జన్మ బలరాముడిది. 7వ శిశువు అక్కడ బలరాముడు మాట. 8 కృష్ణుడు కదా, 7 బలరాముడు మాట. బలరాముడు కూడా ఏమవుతుందంటే అక్కడ 7వ గర్భం ముందే గర్భస్రావం అయిపోయినట్టుగా అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే బలరాముడు రోహిణి గర్భంలోకి మార్చడం జరుగుతుంది అన్నమాట. 7వది వసుదేవుడు ఇంకో భార్య అయిన రోహిణి గర్భంలోకి మార్చడం జరుగుతుంది. అలా మార్చడం జరగటం వల్ల దాన్ని సంకర్షణుడు అంటారు. బలరాముడికి ఇంకో పేరు ఏంటంటే సంకర్షణుడు అని. అంటే ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం జరిగిందని సంకర్షణుడు అనమాట. ఆ తర్వాత 8వ జన్మగా కృష్ణుడు రావటం జరిగింది కదా. అంటే రామాయణంకి, శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికి అన్నీ పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. 2 విభిన్న ధ్రువాల్లో ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా, ప్రతిదీ కూడా. ఇప్పుడు శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, ఇక్కడ శ్రీకృష్ణుడు బహుభార్యలతో ఉన్నట్టు కదా. రాముడు అంటే పగలు పుట్టి అంత ఉత్సవంలో జరుగుతుంది. కృష్ణుడిది అర్ధరాత్రి నిశ్శబ్దంగా జరుగుతుంది అన్నమాట, ఎవరికి తెలియకుండా జరుగుతుంది అది. రాముడిది పుట్టుక నవమి నాడు జరుగుతుంది, కృష్ణుడిది అష్టమి నాడు జరుగుతుంది. అన్నీ అక్కడ అన్ని అవతారాలన్నీ, అంశాలన్నీ భూమి మీదకి రావటం జరుగుతుంది అనుకున్నాం కదా. అక్కడ శ్రీరాముడికి సోదరుడిగా లక్ష్మణుడు, ఆదిశేషుని అవతారం. లక్ష్మణుడు తమ్ముడుగా వస్తాడు. ఇక్కడ భాగవతంలో బలరాముడు కూడా ఆదిశేషుని అవతారం, కానీ అన్నయ్యగా వస్తాడు. ఇక్కడ సీతాదేవి ఎప్పుడు అంతఃపురంలో ఉన్నది ఉండదు. 3 సార్లు అంతా సీతావియోగం జరుగుతూ ఉంటుంది. అంటే మొదట రావణుడు తీసుకెళ్ళిపోవటం, మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోవటం, మళ్ళీ భూమిలో కలిసిపోవటం,
అంతా అంతఃపురంలో ఉన్న తక్కువగా ఉంటుంది. ఇక్కడ రుక్మిణి పూర్తిగా అంతఃపురంలోనే ఉంటుంది వాళ్ళు చూస్తే, ఇంకా పూర్తిగా అంతఃపురంలోనే ఉంటుంది. అలా ప్రతిదీ కూడా అన్నీ దీని రామాయణంలో జరగవలసినవి కొన్ని ఇంకా కృష్ణావతారంలో జరుగుతాయి అన్నమాట. అది ఎలా అంటే ఈ గోపికలన్నీ కూడా అన్ని అర్థాలు వేరు. గోపికలు అంటే ఎన్నో అర్థాలు ఉంటాయి, గోవులని ఇంద్రియాలని ఎన్నో అర్థాలు ఉంటాయి అన్నమాట. గో అనే పదానికి అర్థాలు ఉంటాయి. అవన్నీ ముందు ముందు మనం చర్చించుకుందాం. అంటే పరమాత్మ స్వరూపంని ఎలా అనుభూతి పొందటానికి కొన్ని భాగవతంలోని కొన్ని అంశాలు తెలిస్తే మనకు తెలుస్తుంది కదా. శ్రీరాముడు కూడా ఏకపత్ని వ్రతుడు కదా. అక్కడ వనవాసానికి వెళ్ళినప్పుడు, అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మునులందరూ కూడా మేము మరుజన్మలో నీకు భార్యలుగా పుట్టాలి అని కోరుకుంటారు. కొంటే ఈ జన్మలో ఏకపత్ని వ్రతుడు కదా ఈ అవతారంలో, అందుకని కృష్ణావతారంలో ఆ మునులే అందరూ గోపికలుగా పుడతారు అన్నమాట. దానికి ఇంకా కవితాత్మకంగా ఎన్నో వర్ణనలు ఉంటాయి. శ్రీరాముడు అయోధ్యలో వెళ్తూ ఉంటే అక్కడ స్త్రీలందరూ కూడా అతన్ని భర్తగా పొందాలనుకున్నారు. అలాగే జనకుడు రాజ్యంకి వెళ్తూ ఉంటే అక్కడ స్త్రీలందరూ కూడా అతన్ని భర్తగా పొందాలనుకున్నారు. అవన్నీ తర్వాత అవతారంలో అయినాయి. ఇంకా ఏంటంటే మరి సీతని ప్రతిమగా ఆరాధించడం జరుగుతుంది కదా. ప్రతిమగా సీతాదేవిని ఆరాధించడం జరుగుతుంది కదా అరణ్యాన్ని పంపిన తర్వాత. మళ్ళీ ఒక చోట ఒక ప్రతిమే ఉంటే అక్కడే కనపడుతుందని అన్ని చోట్ల ప్రతిమలు పెట్టుకున్నాడు. అన్ని ప్రతిమలు ఇంకెన్నాళ్ళు ఈ ప్రతిమలుగా ఉంటాం, మేమందరం నీకు భార్యలుగా అవ్వాలని ఉందని కోరుకున్నారట. ఇలా ఏంటంటే ఈ దృశ్యాలన్నీ అలా వస్తాయి. రామాయణంలో అవనవన్నీ ఈ కృష్ణావతారంలో జరిగినట్టు వస్తుంది అన్నమాట అంతా కూడా. ఇప్పుడు సుగ్రీవుడు అంటే సూర్యుని కొడుకుగా సుగ్రీవుడు, సూర్యుని అంశగా మనకి కిష్కింధకాండలో, ఇంద్రుని అంశగా వాలి. వాలి చంపబడతాడు కదా, ఇంద్రుని అంశ అయిన వాలి చంపబడతాడు కదా. ఇక్కడ మహాభారతంలోకి వచ్చేటప్పటికి ఇంద్రుని అంశ అర్జునుడు, సూర్యుని అంశ కర్ణుడు అన్నమాట. అక్కడ ఇంద్రుని అంశ విజయాన్ని పొందుతాడు. కోణాలు విభిన్నంగా ఉంటాయి వీటిలన్నింటిలో కూడా, మొత్తంలో కూడా. ఇక్కడ కంస అన్న పదం కూడా అర్థం ఏంటంటే కమ్ అంటే ఇది, కమ్ అంటే సుఖము స్వర్గము అని అర్థం ఉంటుంది. కా అన్న పదానికి అర్థం ఏంటంటే కా అంటే ఆకాశం అని ఉంది, ఖగోచరుడు అంటారు కదా, ఆకాశము ఇది. ఈ కా అన్న సుఖము అని అర్థం వస్తుంది అన్నమాట. అంటే కమ్ అంటే సుఖం లేనిదని, అకమ్ అంటే సుఖం అని, నాకమ్ అంటే మళ్ళీ సుఖం లేదని ఇలా అర్థాలు వస్తాయి. ఆ కంసాన పదానికి అర్థం ఏంటంటే చెంచల ప్రవృత్తితో ఉండి హింసాగుణంతో ఉంటాడు. హింసగుణంతో ఉన్నవాడిని కంస అంటారు. అంటే కా అంటే సుఖము బ్రహ్మ అని అర్థం వస్తుంది, సా అంటే పరమాత్మ అని అర్థం వస్తుంది. ఈ రెండు అనుభవంలో లేనివాడు హింసా ప్రవృత్తితో ఉండేవాడిని కంస శబ్దానికి అర్థం ఉంటుంది అన్నమాట. ఈ కంస కూడా కాలనేమి కొడుకు, కాలనేమి అంశ కింద. అంటే కాలనేమి అంటే అర్థం ఏంటంటే కాలం ఇక్కడ అనంతంగా ఉంటుంది కదా. నేమి అంటే ఇరుసు అనమాట. చక్రానికి ఇరుసు ఉంటుంది కదా, దాన్ని నేమి అంటారు. కాలం కూడా చక్రం లాంటిది కదా, కానీ దానికి మనసు ఇరుసులా ఉంటుంది అన్నమాట. ఈ మనసు ఉంటేనే కాలం ఉంటుంది. మనసు అక్కడ ఇరుసు లాంటిది అన్నమాట నేమి అని. మనసు ఉంటే కాలం ఉంటుంది. అంటే ఈ మనసునే చెప్తుంది అది కాలనేమి అంటే. ఈ మనసు హింసా ప్రవృత్తితో ఉంటే కాలనేమి అంశ కంస అని. ఈ కంసుడి నుంచి పరమాత్మ స్వరూపం ఇక్కడ అనుభూతి పొందటం అంటే ఈ అరిషడ్వర్గాలు సంహరించబడి ఆ తర్వాత ఈ కృష్ణుడి జన్మ అయినప్పుడు పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు. కానీ పుట్టడం చెరసాల్లో కదా పుట్టింది. మనందరం కూడా ఈ మనోదేహాల చెరసాల్లో బంధింపబడి ఉన్నాము. మనందరం ఈ మనోదేహాల చెరసాల్లో బంధింపబడి ఉన్నాం. ఇలాంటి బంధంలో ఉన్నాం. మన పరమాత్మను అనుభూతి పొందాం. కృష్ణుడు జన్మించడం అంటే పరమాత్మను అనుభూతి పొందినప్పుడు ఈ చెరసాల తలుపులు తెరుచుకుంటాయి. కృష్ణుడు పుట్టగానే ఈ చెరసాల తలుపులన్నీ తెరుచుకుంటాయి కదా అన్నీ. వసుదేవుడి సంఖ్యలన్నీ విడిపోతాయి. అంటే బంధం నుంచి అనుభూతి పొందగానే పరమాత్మని సంఖ్యలు తెరుచుకుంటాయి. మనోదేహాలు చెరసాల నుంచి బయటపడతాం. సంఖ్యలు అన్నీ కూడా విడిపోతాయి. విడిపోయిన తర్వాత యమునా నదిని దాటడం ఉంటుంది. అది యమున అంటే భాగవతంలో సుషుమ్నా నది ప్రవాహం సంకేతం. యమునా నదిలో కూడా ఆ నదిలో వెళ్తూ ఉంటే ఆ నది అంతా ఉప్పొంగిపోయి ఇక్కడ వసుదేవుడికి అలా కాళ్ళు అన్నీ అంతా నది ఉప్పొంగిపోయి ఇంకంతా కంఠం దాకా వచ్చేస్తుంది అన్నమాట. అయినా సరే ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇంకా కంఠం దాకా వచ్చేటప్పటికి దాని కవితాత్మక ఏం చెప్తారంటే నది పొంగి కృష్ణుడి పాదాలని స్పృశించాలని కోరుకున్నట్టుగా, కృష్ణుడి పాదాలను స్పృశించగానే మళ్ళీ నది దారిచ్చేసినట్టుగా 1000 పడగల అనంతుడు
కాపాడినట్టుగా ఉంటుంది కదా మనకి. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనది వసుదేవుడు అవి ఎంత నది పొంగి కంఠం దాకా వచ్చి ఇంక మునిగిపోయే స్థితికి వెళ్ళినా కానీ అతను ఆ స్వరూపాన్ని తీసుకెళ్లకుండా ఆగడు కదా. అంటే ఆ స్థితి ఉండాలన్నమాట. ఆ స్థితిలో ఉండటం వల్ల కృష్ణుడిని అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ కృష్ణుడు పుట్టిన సమయంలోనే అక్కడ మాయ పుట్టడం జరుగుతుంది కదా. యశోదకి మాయ పుడుతుంది కదా. యశోదకి మాయ పుడుతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బ్రహ్మముతోటే మాయ కూడా ఉంటుంది. పరమాత్మతోటే బ్రహ్మముతోటే మాయ కూడా ఉంటుందన్నమాట. మాయ లేకుండా ఉండదు. యోగవాసిష్ఠులోని ఒక శ్లోకంలో బ్రహ్మము అనేది చక్రవర్తి అనుకుంటే మాయ పట్టమహిషిని, ఆ చక్రవర్తి భార్య మాయ అని, కొడుకు కాలుడు అని, కూతురు చండి అని వస్తుందన్నమాట అర్థం. అంటే పరమాత్మతోనే ఈ బ్రహ్మములోనే మాయ కూడా ఉంటుంది. మాయ లేకుండా ఉండదు. ఈ జగత్తు లేకుండా ఉండదు. ఈ బ్రహ్మము ఈ జగత్తు రూపంలో ఉంటుంది. ఈ బ్రహ్మమే ఉండేది రూపం జగత్తు రూపంలో. అంటే మన ఇంద్రియాలకి ఇలా కనపడుతుంది బ్రహ్మమే. అందుకని బ్రహ్మముతోనే మాయ ఉంటుందన్నమాట. ఈ మాయే ఆ బ్రహ్మస్వరూపాన్ని కప్పి ఉంచుతుంది. అలా కప్పించేలా మనం ఉండటం అది అజ్ఞానంతో ఉంటాం. వీటిలో తాదాత్మ్యం చెందిపోయి ఉండటం వల్ల. అందుకే అక్కడ మాయ పుట్టడం అన్నమాట యశోదకి. కానీ మాయ ఎలా ఉంటుంది చూడండి. యశోదకి అసలు అర్ధరాత్రి ఎలా పుడుతుందంటే యశోదకి స్పృహ కూడా ఉండదు. స్పృహలో లేకుండా శిశువు జన్మించడం జరుగుతుందన్నమాట. అది ఎవరికి కూడా తెలియదు. ఏడవటం ఉండదు. అంటే స్పృహలో మగ ఆడ కూడా తెలియని స్థితిలో యశోద ఉంటుంది. తిరిగి మళ్ళీ కృష్ణుడిని పెట్టిన తర్వాతే, కృష్ణుడు ఏడ్చిన తర్వాత అప్పుడు యశోదకు స్పృహ వస్తుంది. అందరికీ తెలుస్తుంది అన్నమాట. లేకపోతే అక్కడ మరి కూతురు పుట్టింది కదా. అక్కడ అర్థం ఏంటంటే మాయ అక్కడ పరమాత్మతోనే మాయ కూడా ఉంటుందని చెప్తుందన్నమాట. అక్కడ ఇద్దరు ఒకేసారి పుట్టడం అంటే ఉండి అక్కడ కృష్ణుడు యశోద దగ్గరికి వెళ్ళిన తర్వాత మాయ తిరిగి రావడం జరుగుతుంది కదా కంసుడి దగ్గరికి. కంసుడు ఆ మాయను సంహరిద్దాం అనుకునేటప్పటికీ అదంతా అష్టభుజాలతో శక్తి రూపంలోకి వెళ్ళి అన్ని వివిధ స్థానాలకు వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ అష్టభుజాలు ఏంటంటే అష్టప్రకృతులని చెప్తాయి. అష్టప్రకృతులు అంటే పంచభూతాలని మనస్సు, బుద్ధి, ఈ అహం, వీటితో కూడిన పంచభూతాలని అష్టప్రకృతులు అంటారు. సాంఖ్యయోగం చెప్తుంది ఇవి. అంటే ఈ మాయ అంతా ఇలా అష్టప్రకృతులతో ఉంటుంది. ఈ మాయతో ఈ మాయను ఛేదించుకుంటేనే ఆ బ్రహ్మముని అనుభూతి పొందడం జరుగుతుందన్నమాట. రెండు ఉండకుండా ఉండవు. మాయ లేకుండా ఉండదు, ఈ దృశ్యం లేకుండా ఉండదు, ఈ జగత్తు లేకుండా ఉండదు. అయితే బీజం రూపంలో సూక్ష్మంగానే ఉంటుంది, లేదా స్థూలంగానే ఉంటుంది, వివిధ రూపాలు ఉంటుంది. కానీ అంటే అవి అక్కడ ఉద్దేశం అన్నమాట. ఇవి కృష్ణ మాయ చెప్పటంలో ఇది అక్కడి నుంచి మొదలు పెట్టుకుని అంటే ప్రతి సన్నివేశం కూడా మన పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందడానికి ఏమేమి పొందాల్సి ఉంటుందో చెప్తాయి. మొదట వచ్చిన పోతన కదా. పోతన వచ్చి పాలు ఇద్దామని వస్తుంది కదా, విషాన్ని నింపుకొని వస్తుంది కదా. అక్కడ పోత అంటే మనంతా కూడా పుట్టినప్పుడు అసలు గర్భంలో ఉండగానే అన్ని ఆవరణలు అంటారు. మన గర్భంలో శిశువు ఉన్నప్పుడు శిశువు మనసులో ఆలోచనలు ఉంటాయి, వాటిని విక్షేపాలు అంటారు. శిశువు మనసులో ఆలోచనలు అన్నీ విక్షేపాలు అంటారు. పైన ఆవరణలు ఉంటాయి, ఉమ్మనీరని, అయితే ఇంకా దానిపైన తల్లి పేగులు, ఆ పేగులో మలం ఉంటుంది. అలా మలము, ఆవరణలు, విక్షేపాలతో ఉంటుందన్నమాట శిశువు అంతా కప్పబడి. శిశువు బయటకు వచ్చాక కూడా ఈ విషయాల పోతలో ఉంటుంది. ఇక నుంచి విషయాల ప్రపంచంలోకి వస్తుంది కదా. శిశువు బయటకు వచ్చేటప్పుడు అన్ని విషయ ప్రపంచంలో పడిపోతుంది. అంటే అంత మనసు అంతా కూడా విషయాలతో నిండిపోతుంది కదా. అంతా అందరూ విత్తనాలు చల్లుతూ ఉంటారు. పుట్టగానే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలు వేస్తూ ఉంటారు కదా. అని ఆలోచనలు వేస్తూ ఉంటారు, విషయాలను గ్రహిస్తూ ఉంటుంది. ఆ విషయాల పోతలో ఉండిపోతుంది అన్నమాట. అదే ఒక రాక్షస రూపం ధరించేస్తుంది. అదే విషయాల పోతతో ఉంటామన్నమాట. పోతన అంటే విషయ రాశి అంటారు దాన్ని. విషయ రాశి దగ్ధం అయితే నీ ఉన్న చోటే కాశీ అవుతుంది. విషయ రాశి దగ్ధం అయితే మనం ఉన్న స్థలమే కాశీ అవుతుంది అన్నమాట. అక్కడ అర్థం అది. అంటే విషయ రాశి దగ్ధం అవ్వాలి. ఈ విషయ ప్రపంచంలో ఉంటాం కదా, ఇవేమి మన అంతరంగాన్ని ప్రభావితం చేయకూడదు. ఇక్కడ విషయాలు లేకుండా ఉండదు. ఇక్కడ విషయరాశి దగ్ధం అవటం అంటే అక్కడ అర్థం ఏంటంటే విషయ ప్రపంచం ఈ భావాన్ని అంతరంగాన్ని ప్రభావితం చేయకుండా ఉండాలని. ఎందుకంటే విషయం అన్న పదంలోనే విషం ఉంది. ఆ విషయం అని ఈ భావద్రవ్య విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా కాటేయడానికి సిద్ధంగానే ఉంటాయి. విషయ ప్రపంచం అంతా కూడా విషయాలు లేకుండా ఎవరి జీవితం ఉండదు. కానీ అవి కాటేస్తానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఇక విషమైతే ఒక్కసారి తీసుకుంటే అరిస్తుంది, కానీ విషయాలు నిత్యం అరిస్తూ ఉంటాయి జన్మజన్మలు. కానీ విషయం నోటితో తీసుకుంటేనే అరిస్తుంది,
కానీ విషయాలు విన్నా అన్ని రూపాల నుంచి హరిస్తాయి కదా. కానీ ఎవరైతే ఆత్మజ్ఞానంతో ఉన్నారో ఈ విషయ ప్రపంచంలోనే ఉంటారు వాళ్ళు కూడా. కానీ సర్పాలు ఏంటంటే కోరలు లేని సర్పాల్లో ఉంటాయి అన్నమాట. వాటి అవి ఇప్పుడు విషయాలతోనే ఉంటుంది, కాటేయడానికి ఉంటాయి, కానీ కోరలు ఉండవు వాటికి. అవి అంతరంగాన్ని ప్రభావితం చేయమాట. అలా పోతన అంటే అలా విషయం ఇవ్వటానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఏంటంటే అక్కడ ఎన్నో సన్నివేశాలు ఉంటాయి. ఇప్పుడు మనం సమయం బట్టి అన్ని సన్నివేశాల్లోకి వెళ్ళాము. అక్కడ 2 కుక్కలు పాలు తాగి ఆయన వదలని అంటాడు అనమాట. అక్కడ విషం అంతా అమృతం అయిపోతుంది కదా, అమృతం అయిపోతుంది. పోతన రాక్షస రూపం ధరిస్తుంది, అంత సుగంధం వ్యాపిస్తుంది. శ్రీకృష్ణుడు పట్ట మీద ఉంచి ఆడటం జరుగుతుంది అన్నమాట. కానీ అక్కడ 2 కుక్కలు తీసుకోవటం ఏంటంటే ఇక నేను నాది అహంకారం మమకారం ఉంటాయి కదా, ఈ నేను నాది అన్నది తీసేస్తే మన మనసు అమృతం అవుతుంది అన్నమాట. విషంగా ఉన్నది మనసు అమృతం అవుతుంది. అందుకే అంత రాక్షస రూపం ధరించినా అంత సుగంధం వ్యాపిస్తుంది అన్నమాట కొన్ని యోజనాల దూరం. అంటే అమృతం అయిపోయింది. మరి నేను వదలను అని అంటూ ఉంటామాట. అంటే మనం ఇంకా ఆ మార్గంలోకి వెళ్తూ ఉంటే మనకి అదే లభిస్తుంది, ఆకర్షించబడతాం కదా. అలా నేను నాది అన్నది కోల్పోతే ఆ స్థితి లభిస్తుంది, అది అమృతం అవుతుందని. ఈ విషయ రాశిని దగ్ధం అవ్వాలి, అది మన అంతరంగాన్ని ఏం ప్రభావితం చేయకూడదని అర్థం చెప్తున్నాడు పోతన సంహారం అని. రెండవది ఏంటంటే ఇది 5 రోజుల వయసులో జరిగింది ఇది. ఆ తర్వాత 3 నెలల వయసుకి అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఒక బండి కింద పెడతారు, ఒక శకటం కింద బండి కింద కృష్ణుని పెడతారు అన్నమాట. ఆ శకటం పైన బండి పైన ఏం చేస్తారంటే అన్ని పదార్థాలను చేరుస్తారు అక్కడికి. కొండలతో పాలు ఈ వెన్న అన్నీ కూడా కొండలు చేరుస్తే లెక్క పెట్టుకుంటూ ఉంటారు. కొండలన్నీ బండి మీద పెడతా ఉంటారు. కృష్ణుడినేమో బండి కింద పడుకోబెట్టి ఉంచుతారు. అంటే దృష్టి అంతా వాళ్ళకి కొండ మీద పెట్టి, కొండలో ఏం పెట్టాము, ఎన్ని కొండలు పెట్టాము, ఈ బండి మీద పెట్టినట్టు మీద దృష్టి ఉంటుంది. ఈ చైతన్య రూపమైన కృష్ణుడు అది అంతా మర్చిపోతారు అన్నమాట, ఆ దృష్టి ఉండదు అక్కడ. ఏంటంటే ఈ బండి అనేది ఏంటంటే శకటం అనేది బండి అనేది మన జీవితం కూడా బండి లాంటిదే కదా. మన శరీరం కూడా, మన జీవితం కూడా, ఈ సంసారం కూడా ఓ బండి లాంటిదే, బండి చక్రాలతో ఉంటుంది, బండి లాంటిదే. కానీ ఈ బండిపై ఏం చేరుస్తున్నాం, అన్నీని జడ పదార్థాలు చేరుస్తున్నాం అన్నీ. అంటే వాళ్ళు అలాగైతే కొండలన్నీ చేర్చి లెక్క పెట్టుకుంటూ చేరుస్తున్నారు, అలాగే మనం పదార్థాలన్నీ విషయాలన్నీ కూడా చేరుస్తూ ఉంటాం కదా ఈ బండి మీద పెట్టి. ఆత్మస్వరూపం మరుగుపడేలా చేస్తున్నాం కదా. అటు కృష్ణుడి స్వరూపాన్ని అది ఇక్కడ మర్చిపోయి అంత బండి మీద చేర్చడమే దృష్టిలో ఉంటారు అన్నమాట. అంటే జడ పదార్థాలని లెక్క పెట్టుకుని చేరుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ లెక్క పెట్టుకోవటం వదిలేసామో, పరమాత్మ స్వరూపాన్ని ఆ దృష్టితో ఉన్నామో, అప్పుడు లెక్కలేనంత ఆ స్వరూప స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట. లెక్క పెట్టుకుని చేర్చకుండా ఉంటే లెక్కలేనంత పొందుతాం పరమాత్మ స్వరూపాన్ని. కానీ అలా ఉండక ఇంకా బండి మీద అన్నీ చేరుస్తూ ఉంటారు. అక్కడంతా చేరుస్తూ ఉంటే కృష్ణుడే కాలుతో తన్నుతాడు. కృష్ణుడు ఎక్కడ 3 నెలల వయసు, బండి ఎంత ఉంటుంది, కానీ కాలుతో తనితే బండి చక్రాలతో సహా అన్నీ విడిపోయి మొత్తం కొండలన్నీ పగిలిపోతాయి అన్నమాట. అక్కడ అర్థం ఏంటంటే ఈ జడ పదార్థాలపై దృష్టితో వాటిని చేర్చుకుని ఉండటం కాకుండా ఆ స్థితిని పొందకుండా ఉండాలని చెప్తుందన్నమాట శకటాసురుడిని. మూడవది ఏంటంటే తృణావర్తుడు ఏంటంటే ఓ సుడిగుండం రూపంలో వచ్చి కృష్ణుని ఎత్తుకెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ కృష్ణుడు ముందే తెలిసి బరువు పెరిగితే యశోద వదిలేస్తుంది, బరువు పెరిగాడు కదా అని వదిలేస్తే సుడిగుండం వచ్చి కృష్ణుని తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ సుడిగుండం తృణావర్తుడు అంటే తృష్ణలు, మనకి తృష్ణ ఉంటుంది, కోరిక. వర్తులు అంటే వృత్తులు అన్నమాట. ఈ కోరిక వృత్తులు ఉంటాయి కదా, చిత్తవృత్తులు. ఈ చిత్తవృత్తులన్నీ అలా సుడిగుండంలా పెరిగిపోతూ ఉంటాయి మనలో. సుడిగుండంలా పెరిగి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఇంక మనకు అనుభూతి పొందేలా చెయ్యు ఆత్మానందాన్ని. అంటే మొదటిది పోతానంటే అవిద్య అని చెప్తుంది, అవిద్య అజ్ఞానం చెప్తుంది అది. ఇంకా నేను నాజాన భావంతో ఉంటాం, విషయ ప్రపంచంలో నిండిపోయి ఉంటాం. రెండవది ఏంటంటే ఈ జడ పదార్థాలపై ఆసక్తి చెప్తుంది శకటాసురుడిది. మూడవది ఏంటంటే ఈ కోరికలు, చిత్తవృత్తులు పెరిగిపోయి విపరీతమైన కోరికలతో సుడిగుండాల్లో ఉంటుంది. ఇంకా దుమ్ము లేచిపోతుందంటే అలాగే మన మనసంతా ధూళితో నిండిపోతుంది కదా వీటితోని. అయితే కృష్ణుడు వాటితో పాటు పైకి వెళ్ళి అక్కడ తృణావర్తుడి కంఠం పట్టుకుని సంహరించడం జరుగుతుంది అన్నమాట. సంహరించడం అంటే ఇక్కడ ఆ కోరికల సుడిగుండాలు ప్రపంచంలోకి మనం వెళ్లకుండా ఉండాలని చెప్తుంది తృణావర్తుడి సంహారం అంటే.
శకటాసురుడు ఏంటంటే జడ పదార్థాలపై ఆసక్తి అన్నీ చేర్చుకోవటం, వీటిని లెక్క పెట్టుకుని ఇలా జీవితం గడిపినంతకాలం మనకు ఆత్మానందం దక్కదు. అసలు అవిద్య, ఈ విషయ ప్రపంచం, ఈ రాశి పోతలు వీటితో ఉండి ఇంకా నేను నాది అన్నంతకాలం దక్కదు అది. కానీ ఇక్కడ ఏంటంటే అప్పుడు సాధారణంగా మనం విషయ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి మరి నేననేది ఉండాలి కదా, మరి నాది అనేది ఉండాలి కదా. మరి కుటుంబం అంటేనే నేను నాది అని వస్తుంది కదా. ఏదైనా సాధారణంగా మన ప్రారంభ కర్మలు చేస్తూనే వస్తుంది. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను నాది అనేది లేకుండా ఉండదు, వ్యవహారం ఉండదు. కానీ ఏంటంటే ఈ భావాలు ఏమి నీ అంతరంగ స్థితిని ప్రభావితం చేయకూడదు అని. అంతరంగంలోని ఆ శాంత స్థితిని ఇవి ప్రభావితం చేయకూడదు అర్థం. నాది అనుకున్న దానికి ఏం జరిగినా అంతరంగ స్థితిలో మార్పు ఉండకూడదు అన్నమాట. అందుకే జనకుడికి అంత రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు ఒకసారి దూరంగా ఏదో వాష్యాలకి వెళ్తూ ఉంటే మొత్తం రాజ్యం అంతఃపురంతో సహా అన్నీ కాలిపోతాయి. అంత కాలిపోతున్నా కానీ జనకుడిలో మనసులో ఏం మార్పు ఉండదు. అంటే దానికి ఒక సంఘటన ఉంటుంది, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అప్పుడు ఆ సమయంలో యోగులందరూ కూడా జనకుడి దగ్గర అన్ని అభ్యసించడానికి వచ్చేవారు అన్నమాట, నేర్చుకోవడానికి. రాజయోగి కావడంతో జనకుడి దగ్గర నేర్చుకోవడానికి గురువులంతా నేర్పిన తర్వాత జనకుడి దగ్గరికి వెళ్ళమనేవారు. ఒక యోగి అలా వచ్చి జనకుడి దగ్గరికి వస్తాడు. వచ్చి అతని దగ్గర ఏముండవు, 2 లంగోటాలు ఉంటాయి అంతే. ఒక లంగోటా కట్టుకుంటాడు, ఇంకోటి దగ్గర ఉంటుంది అంతే. లంగోటా స్వామి అంటారు. 2 పట్టుకుని వస్తాడు. అనుకుంటాడు జనకుడి దగ్గర పంపించాడు ఏంటి ఆ గురువు. అక్కడ జనకుడు చూస్తే అంత రాజభోగాల మధ్యలో ఉన్నాడు, అంత అంతఃపురాల మధ్యలో ఉన్నాడు. అలాంటి చక్రవర్తి దగ్గర నేను ఆత్మజ్ఞానం పొందటం ఏంటి, ఆయన గురువుగారు పంపారు కదా అని అక్కడ ఉంటాడు కొన్నాళ్ళు. ఆ తర్వాత జనకుడుని ఇద్దరు కూడా సాధువు ఇద్దరు కూడా బయటికి వెళ్తారన్నమాట. దూరంగా వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే రాజ్యం కాలిపోతూ ఉంటుంది, మొత్తం అంతఃపురం అంతా కాలిపోతూ ఉంటుంది. కాలిపోతూ ఉంటే అప్పుడు జనకుడు అతని మనస్థితిలో ఏం మార్పు ఉండదు. మార్పు ఉండకుండా అక్కడ ఉన్న వాళ్ళకి పరివారానికి చెప్పి మీరు వెళ్ళి అక్కడంతా చూడండి ఏం జరుగుతుందో అని పంపుతాడు. అంతేకాని మనస్థితిలో ఏం మార్పు ఉండదు జనకుడికి. కానీ ఈ సాధువుకి మాత్రం నా లంగోట అక్కడ కాలిపోతుంది అంటాడు, నాది అక్కడ ఉంది కాలిపోతుంది అంటాడు అన్నమాట. వాడికి ఎంత బంధం ఉంది అక్కడ, అది చెప్తుంది అక్కడ. మరి జనకుడు రాజ్యాన్ని వేలాడు కదా, నాదే అన్న భావంతోనే వెళ్ళటం జరిగింది. కానీ అది లేకపోయినా అతని అంతరంగ స్థితిలో మార్పు లేదనమాట. అంటే ఇది తెలియాలంటే ఏంటంటే మనం సాధనలో మనకున్నవన్నీ కూడా సాధనలో మన అంతర్ముఖంగా సాధన చేస్తున్నప్పుడు మనకున్నవన్నీ కూడా ఏమేం కోల్పోతున్నా మన మనసు స్థితి అలా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. మనకున్నవన్నీ కూడా అని సమస్తం కోల్పోతూ ఉంటాయి. ఎలాగో కోల్పోతాం మరణం వచ్చినప్పుడు, అది ఎలాగో జరిగేదే. కానీ మనం సాధనలో అన్నీ సమస్తం మనకున్నవన్నీ ఒకటొకటి కోల్పోతూ ఉంటే అన్నీ కోల్పోతే అయినా మన మనసు స్థితిలో ఏమైనా మార్పు వస్తుందా అని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు సమస్తం కోల్పోయినా కానీ నాదే అనుకున్నవన్నీ కూడా అన్నీ కోల్పోయినా కానీ మనసు స్థితిలో మార్పు రాకపోతే అది అంతరంగం ఉత్తమ స్థితిలో ఉన్నట్టు. అంటే మనకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు శాంతంగా ఉండటం వేరు. కానీ కోల్పోయినప్పుడు వెంటనే దుఃఖంలో పడిపోతాం కదా. అంటే కోల్పోతే అన్నీ వదిలేసుకోమని కాదు ఇక్కడ అర్థం. మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం, కర్మల వ్యవహారాలు అన్నీ జరుగుతాయి. కానీ అంతరంగ స్థితిలో మార్పు ఉండకూడదు. అంటే మృత్యుంజయ మంత్రం కూడా ఏంటంటే, మృత్యుంజయ మంత్రం ఏం చెప్తుందంటే నాకు మరణం రాకూడదని కాదు అక్కడ అర్థం, మరణం రాకుండా చేయమని కాదు మృత్యుంజయ మంత్రం అంటే. అలా అని కాదు. అక్కడ ఏంటంటే దోసపండు బాగా పక్వానికి వచ్చిన దోసపండు ఇంకా బాగా పక్వానికి వచ్చి ఇంకా ఎండిపోయి ఇంకా ఊడిపోవటానికి, ఆ కాండం నుంచి ఊడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది కదా, అంత పక్వానికి వచ్చింది. అలా విడిపోతున్నప్పుడు అది ఎంత తేలిగ్గా విడిపోతుంది అంటే పక్వానికి వచ్చిన ఆ దోసపండు ఎంత తేలిగ్గా విడిపోతుంది. అంత తేలిగ్గా నేను ఈ భౌతిక దేహాన్ని చాలించాలి శివ అని మంత్రం. అది నేను మరణం దేహం చాలించినప్పుడు, మరణాన్ని పొందినప్పుడు బాగా పక్వానికి వచ్చిన దోసపండు తీగ నుంచి ఎంత తేలిగ్గా విడిపోతుందో నేను అంత తేలిగ్గా నేనే దేహం చాలించాలని మంత్రం చెప్తుంది. కానీ అలా అని చెప్తే ఎవరు హోమాలు చేయించరు కదా, నీకు మరణం రాకుండా చేస్తుందని చెప్తారు. కానీ అర్థం అది అక్కడ. అంటే అంత తేలిగ్గా ఈ ధారణాభ్యాసులు యుక్తి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళే అంత తేలిగ్గా దేహాన్ని వదులుతారు అన్నమాట.
ఇవి అర్థాలు ప్రతి దాంట్లోనే ఇలాంటి అర్థాలు చెప్తాయి. ఇంకా కొండలేని విద్య అని ఎందుకన్నామంటే ఆ తర్వాత రోకల బండ కట్టి 2 అర్జున వృక్షాలని, రోకల బండ నుంచి 2 అర్జున వృక్షాలు పడిపోవడం జరుగుతుంది కదా. 2 గంధర్వులు వాళ్ళు, అంటే కుబేరుని పుత్రులు, నలకోబర మణిగ్రీవులు అని 2 కుబేరుని పుత్రులు. వాళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళకి ధనం అది కుబేరుని కొడుకులు అవటంతో వాళ్ళు సరోవరంలో నగ్నంగా అప్సరలతో నగ్నంగా తిరుగుతూ ఉంటారు. నారదుడు వచ్చినా సరే అప్సరసలైనా బట్టలు వేసుకుంటారు, కానీ వీళ్ళిద్దరూ నగ్నంగానే తిరుగుతూ ఉంటారు అన్నమాట ఆ మదగర్వంతో. అప్పుడు నారదుడు చెప్పిస్తాడు, మీరు నగ్నంగా తిరుగుతున్నారు కాబట్టి వృక్షాల్లో పుట్టండి అని. అది శాపం అంటే అర్థం. నారదుడు అంటే నారాయణ స్థితికి తీసుకెళ్ళేవాడు అని, నారాయణ స్థితికి తీసుకెళ్ళేవాడు అని. ఇక్కడ శాపంతో ఇద్దరు అర్జున వృక్షాల్లో పుడతారు. కానీ అలాగే ముక్తి మార్గం కూడా చెప్పడం జరుగుతుంది, కృష్ణుని దర్శించినప్పుడు ముక్తిని పొందుతారని. అలా అర్జున వృక్షాలు 2 కోరబడిపోవటం, గంధర్వులుగా రావటం, ముక్తిని పొందటం, అలా కృష్ణుడు తన భక్తుడైన నారదుడి కోరిక తీర్చడం, ఇలా కథ అలా ఉంటుంది. కానీ ఇక్కడ 2 అర్జున వృక్షాలు అంటే ఎడా పింగళ నాడులు, మనకి ఎడా పింగళ నాడుల ద్వారానే ఇవన్నీ కూడా మనకి ద్వంద్వాల్లో పడే, ఈ జీవితంలో పడే అన్ని కర్మలు కూడా ఎడా పింగళ నాడుల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈ ఎడా పింగళ నాడులు 2 కూడా అర్జున వృక్షాల్లో 2 అవి కూరబడిపోవటం అంటే ఇంకా పరమాత్మ స్వరూపం అనేది సుషుమ్నా నాడి ప్రవాహం ద్వారా అనుభూతి పొందేది పరమాత్మ స్థితిని, బ్రహ్మంను అనుభూతి పొందేలా చేస్తుంది. అంటే ఎడాపింగళ నాడుల ద్వారా కాకుండా సుషుమ్నా నాడి ప్రవాహాన్ని చెప్తుందన్నమాట. అది అప్పుడు అందరూ బృందావనంకి వెళ్ళిపోదామని అనుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు మొట్టమొదట వత్స రూపంలో వస్తాడు ఇంకొక అసురుడు, అంటే ఆవు దూడ రూపంలో. ఆవు దూడ రూపం అంటే దూడ అంటే మనకి ఎంత మమకారం ఉంటుంది, ఆ రూపంలో వస్తాడు వత్సాసురుడు అని. అతను సంహరించడం జరుగుతుంది. అంటే మమకారం కూడా ఉండకూడదు దేని మీద కూడా. ఆవు దూడ అనగానే ఎంత మమకారం ఉంటుంది. ఇప్పుడు భరతుడు కూడా అంత జీవన్ముక్తుడు ఆత్మజ్ఞాని అయ్యుండి ఒక లేడితో మోహంలో పడిపోతాడు, ఒక లేడిని పెంచుకుంటాడు. అలాగే ఇక్కడ ఆవు దూడ రూపంలో వచ్చినా సరే దాన్ని మమకారాన్ని సంహరించబట్టం అన్నమాట. అక్కడి నుంచి బకాసురుడు వస్తాడు. బకాసురుడు అంటే బకం, కొంగ రూపంలో. కొంగ ఏంటంటే ఒంటికాల మీద జపం చేస్తూ ఉంటుంది, ఒంటికాల మీద జపం చేస్తుంది కదా, మరి కొంగ జపం అంటారు కదా. ఇవి చేప రాగానే ఏదన్నా పట్టుకు మింగేస్తుంది కదా అది. అదేంటంటే ఇక్కడ మనకి యోగులు అనుకున్న వాళ్ళు, సాధువులు, యోగులు, ఇలా అన్ని ధ్యానం అన్నీ జరుగుతున్న వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ధ్యానం అంతా ఏంటంటే ఇలా కొంగ జపంలా ఉంటుందన్నమాట. ఉండి చేప వచ్చినప్పుడు వెంటనే పట్టుకుంటారు. ఇప్పుడు ఆశ్రమాలు నిర్వహించేవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ధ్యానం అని చెప్తారు, ధ్యానం అని చెప్తారు. అది ఎలాంటిదంటే అది కొంగ జపంలానే ఉంటుంది, ధ్యానంలోనే కనపడుతుంది. కానీ చేప వస్తే వెంటనే పట్టుకుంటారు, చేపను పట్టుకుంటారన్నమాట. అది దాన్ని దంభము అంటారు అన్నమాట. దంభము అంటారు. బకాసురుడికి అర్థం దంభము అని, అంటే కొంగ జపంలా ఉంటుంది అది. అంటే దంభం ప్రదర్శిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ మార్గంలోకి రాకముందు, అంటే గురువుగా అవ్వకముందు, ఒక గురువుగా ఆశ్రమం నిర్వహించకముందు జపమాల లెక్క పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఒక జపమాల పట్టుకుని ఏ ఆశ్రమం నిర్వహించకముందు సాధన చేస్తున్నప్పుడు జపమాల లెక్క పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆశ్రమం నిర్వహించాక జనాన్ని లెక్క పెడతా ఉంటారు, ఎంతమంది వస్తున్నారని. ఇంకా జపమాల వదిలేస్తారు, ఇంకా జనాన్ని లెక్క పెడతా ఉంటారు. అలాగే మీకు ఎంతమంది శిష్యులైనా, మీరు సపోజ్ ఉదాహరణకి ఏంటంటే ఒక భక్తురాలు ఒక చోట ఒక గురువుగారి దగ్గర నాకు సంసారంతో విసిగిపోయాను అంతని, ఇంకా అంత మీద విరక్తి వచ్చేసింది అంతని, ఇంకా నా ఆస్తి అంతా మీకే ఇచ్చేస్తానంటుంది. ఇచ్చేస్తున్నాడు. గురువుగారు ఏమంటారు, మరి ఆస్తి ధనం వద్దని చెప్తారు కదా గురువుగారు ఇప్పుడు ప్రసంగాల్లో. అందుకని ధనం అంతా నాకు వద్దమ్మా, కానీ ఆశ్రమానికి ఇవ్వు, నిర్వహించేవాళ్ళు చూసుకుంటారంటారు. ఆశ్రమం అయిందే, ఆశ్రమానికి ఇవ్వడం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆవిడ బాగా గౌరవిస్తారు. గౌరవిస్తే ఏమంటారంటే నీలాంటి వాడిని 10 మందిని చూడమ్మా అంటారు. మరి అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ప్రచారం చేస్తా 10 మందిని చూడమ్మా అంటారు. అలా ఎంతమంది వచ్చినా వాళ్ళు ఇంకో 10 మంది చూడమంటూ ఉంటారు. వాళ్ళ ఆస్తులు తరిగిపోతూ ఉంటాయి, ఆశ్రమ ఆస్తులు పెరిగిపోతూ ఉంటాయి. చివరికి మొదట భక్తురాలకి జబ్బు వస్తుంది. జబ్బు వస్తే కొన్ని వేలు ఖర్చు పెడితే జబ్బు నయమైపోతుంది అన్నమాట. హాస్పిటల్లో ఉంటుంది, కానీ ధనవంతం అయిపోయింది కదా, ధనవంతం ఇచ్చేసింది. ఇంకా మరి పిల్లల కుటుంబం ఇంకెవరు చూడరు, ఆస్తి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎవరు చూడరు, ముందుకు రారు. ఆయన గురువుగారు వస్తారు.
గురుగారు వచ్చి మరి గురుగారు వైద్యం ఒప్పుకోరు కదా, మందులు ఆపరేషన్ ఒప్పుకోరు కదా, ఒప్పుకోరు కాబట్టి వెళ్తారు మరి భక్తురాల దగ్గరికి. దానికి పాపం కొంత డబ్బు ఉంటే వైద్యం తగ్గితే మళ్ళీ చాలా నాళ్ళు బతుకును. కానీ తంతే ఉంటారు, నీకు వైద్యం వద్దు ఏమొద్దు, నీకు తొందరలోనే ముక్తి వస్తుంది అంటారు. నీకు తొందరలోనే ముక్తి వస్తుంది అంటారు. ఏమంటారంటే నువ్వు మళ్ళీ నా శిష్యురాలుగా పుడతా ఉంటారు, మళ్ళీ నా శిష్యురాలుగానే పుడతా ఉంటారు. మరి అలాంటి శిష్యురాలు ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ ఇంకొకటి గురుగారి శిష్యురాలు పుట్టకూడదు కదా. అలా ఉంటుంది. దీన్ని దంభము అంటారు అన్నమాట. అంటే కొంగ జపంలాగా జపం చేస్తున్నట్టు ఉంటుంది. చేప వస్తే పట్టుకుని తీసుకుంటుంది. అది పరమాత్మ స్వరూపం ఎక్కడ లభిస్తుంది? భక్తుల నుంచి శిష్యుల నుంచి ధనం ఆశించేవాడు గురువు కాదు, అలాగే తన దగ్గర ఉంచుకునేవాడు కూడా గురువు కాదు. వాడి జ్ఞానాన్ని నేర్పి తిరిగి వాడి సంసారంలోకి పంపించేవాడే, గెంటేసేవాడే గురువు అన్నమాట. అందుకని చాలా లోతైన అర్థాలు తెలియాలి, సూక్ష్మార్థాలు తెలియాలన్నమాట. లేకపోతే మనకి మార్గం ఎలాంటిదంటే ఈశోపనిషత్తులో చెప్పబడింది, అజ్ఞాని చిన్న చిన్న గోతుల్లో పడుతూ ఉంటాడు, ఆత్మజ్ఞానం నేర్చుకునేవాడు పెద్ద పెద్ద గోతుల్లో పడతాడు. అజ్ఞాని చీకట్లో వెళ్తూ ఉంటాడు, కానీ ఆత్మజ్ఞానం నేర్చుకునేవాడు గాఢ అంధకారంలోకి వెళ్తుంటాడు అనమాట. అంటే నేర్చుకునేవాడు, ఆ దారిలో ఉన్నవాడు అంటాడు, పూర్తిగా పొందినవాడు కాదు. అలాగే మార్గం ఎలాంటిదంటే రెండు కొండల మధ్యన ఒక తాడు కట్టి ఆ తాడు మీద నడవటం ఎలాంటిది అటువంటిది. అంత జాగ్రత్తగా నడవాలి. ఇందులో ఒక పెద్ద కత్తి మొన ఉందనుకోండి, ఒక కత్తి మొన మీద నడకలాంటిది అన్నమాట. కఠోపనిషత్తులో చెప్పబడింది. ఒక కత్తి మొన మీద ఎంత జాగ్రత్తగా నడవాలి, మార్గం అలాంటిది. అందుకని వివేకానందుడిని కలకత్తాలోనే ఒక యువకుడు, మీరు అందరికీ భగవద్గీత చదవమని చెప్తారు, నాకు ఫుట్బాల్ ఆడాలని ఉంది, ఫుట్బాల్ ఆడమంటారా భగవద్గీత చదవమంటారా అంటాడు. అంటే ఫుట్బాలే ఆడుకో అంటాడు వివేకానందుడు. ఫుట్బాల్ ఆడాలని ఉంది, ఫుట్బాలే ఆడుకో అంటాడు అనమాట. అంటే ఇంకా కర్మలో ఆటలు అదే చేసుకొని ఇక సమయం వచ్చినప్పుడు పొందాలనుకున్నప్పుడు దాన్ని పొందుతామని. అందుకే ఈ ఆత్మజ్ఞానం ఏంటంటే మనం ఈ కర్మల్ని చేసే కర్మల్ని ఇంకా ఉన్నతంగా చేసేలా చేస్తుంది. ఉన్నతంగా, ఉత్కృష్టంగా, పూర్తి సామర్థ్యంతో, పూర్తి స్వేచ్ఛతో చేసేలా చేస్తుందన్నమాట ఈ జ్ఞానం. అంటే దీనికి సంబంధించిన కూడా ఒక కథ ఉంటుంది. అంటే శంభాసురుడి సృష్టి అని 3 రకాలుగా సృష్టిస్తాడనమాట. అంటే చివరిగా ఏంటంటే భీమ, బాస, దృఢ అని 3 సేనానాయకులను సృష్టిస్తాడు. ఆ భీమ, బాస, దృఢ అన్న వాళ్ళకి ఇంకా అసలు కర్మల్లో ఓటమి అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే ఇంకా వాళ్ళ దేహభావన ఉండదు, అహంభావన ఉండదు, ఇంకా యుద్ధం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట. అన్నిటికీ పురుష ప్రయత్నం ఇంకా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళని భీమ, బాస, దృఢ అని అటువంటి శక్తినిచ్చేలాగా చేస్తుందన్నమాట ఆత్మజ్ఞానంతో పొందే స్థితులన్నీ కూడా. మనకి ఇలా కృష్ణావతారంలో తర్వాత వరుసగా వచ్చి అన్నీ కూడా ఇటువంటివే చెప్తాయి. అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందడానికి మనం ఏమేమి వదులుకోవాలి, లేకపోతే పక్కదారి పట్టడం జరుగుతుంది కదా అంతా. మనకు అష్టాంగ యోగ విద్యలో కూడా యమము అని తీసుకుంటే యమములో సత్యం, అహింస, బ్రహ్మచర్యం ఇలాంటివి ఉంటాయి. కానీ చాలామంది ఏంటంటే సత్యమేవ జయతే అనో, ఇప్పుడు సత్యహరిశ్చంద్రులాగాను, ఇట్లా అహింస పరమధర్మ అని అహింసే మొత్తం జీవితం అంతా అని, ఇప్పుడు శాకాహారం అని అహింసతో అని జీవితం అంతా అలా గడపడం ఉంటుంది కదా. లేదా బ్రహ్మచర్యంతోనే గడిపేయటం, వివాహం చేసుకోకుండా ఉంటే ఇంకా యమంలోనే ఉండిపోతారు మన జీవితం అంతా కూడా, అక్కడే ఉండిపోతారు. ఇంకొందరు నియమంతో ఉండిపోతారు. నియమం అంటే ఇంకా తపస్సు, స్వాధ్యాయం, గ్రంథాలు చదువుకుంటూ ఉంటాం జీవితాంతం, తపస్సు చేసుకుంటూ ఉంటాం జీవితాంతం, ఆరాధించుకుంటూ ఉంటాం. ఇలా నియమంలోనే ఉండిపోతారు జీవితాంతం అన్నమాట, అక్కడే ఉండిపోతారు. లేకపోతే ఇంకా అక్కడి నుంచే ఇంకా ఆశ్రమాలు, గురువులుగా అలా జీవితం సాగిపోతూ ఉంటుంది. మూడవది ఏంటంటే సుఖాసనం కదా, ఆసనాలతోనే జీవితం ఉండిపోతూ ఉంటుంది. ఆసనాలు కూడా శివుడు పార్వతికి చెప్పింది 84 లక్షల ఆసనాలు ఉన్నాయని. 84 లక్షల ఆసనాలు ఉన్నాయని. అంటే ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క ఆసనం ఉంటుందని, ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క భంగిమలో ఉంటుంది. అదొక ఆసనంగా తీసుకుని 84 లక్షల ఆసనాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలా ఆసనాలే జీవితంగా కొంతమంది జీవితం వెళ్ళిపోతుంది కదా. ప్రాణాయామమే మళ్ళీ జీవితంగా జరిగిపోతూ ఉంటుంది కదా. ఇంకా అక్కడి నుంచి ఆశ్రమాలు నిర్వహించడం ఇలా జరిగిపోతూ ఉంటుంది ప్రాణాయామంతోనే. లేదా మనస్సు ప్రత్యాహారం, మనసును ధ్యానం చేసుకుంటా అక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఇలా ధ్యాన ప్రక్రియలని
ధారణని, సమాధి అంటే ఇందాక ఒక జడ స్థితిని అనుభూతి పొందుతూ ఉంటాం. ఇలా వీటిల్లో ఎక్కడికక్కడ ఉండిపోవటం జరుగుతుంది. ఉండిపోవటమే కాకుండా ఇవన్నీ వక్ర మార్గానికి తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట, పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. మనం ఆ పక్కదారి పట్టకుండా అక్కడే ఉండిపోకుండా ఈ సాక్షితత్వాన్ని, ఆ పరమాత్మ స్వరూపం తెలుసుకుని ఆ సాక్షితత్వాన్ని అనుభూతి పొందేలా చేస్తుంది ఈ యోగ వాసిష్టం. ఇలా మనం ఈ గ్రంథాలు అన్నీ కూడా ఈ పరమాత్మ స్వరూపాన్ని చెప్తాయి.